ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టు పెంచడం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడ విద్యార్థులందరికీ మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించవచ్చు. పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదుసలి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలి ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని ఉంటే ఆ మహారాజు అంటే సేనాధిపతి తోటి చూడండి ఎంత గుర్రాలు ఆపని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన తన మనవాడు ఏదో సహాయం పడతాడు, చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్ద కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి చెట్లు పండ్లు తిందామనన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడితో నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను ఎలా చేద్దాం దీనంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్ది లేదు, భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా కంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, మనకి 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా, కానీ దానిని 50% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1 కోటి మొక్కలు వన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటడం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతాం. ఒకటి మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు, ఇది మనందరి సమిష్టి బాగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు కాకుండా ఒక్కరు దీన్ని సమిష్టి బాధ్యతగా మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆలయాల్లో కావచ్చు, మస్జిదుల్లో కావచ్చు, లేదంటే చర్చెస్లో కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప, ఎందుకంటే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మన అందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం రాజ్యంగా చెట్లు కొట్టేశారు. చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోనసీమలో ఒక కొడుకు ఒక ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి సూక్తం చదవాలి. మనం అరణ్య సూక్తం చదివితే తాలూకు విశిష్టత, ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు 10 మంది సంతానంతో సమానం. ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు, కానీ దాదాపు 10 మంది పెద్ద కొడుకులతో సమానంగా మాట్లాడుతుంది ఒక్క చెట్టు. అంత మేలు చేస్తున్నది. అలాంటి చెట్టుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి. వర్షాకాలంలో మనం జూన్ జూలైలో పెంచడం, నవంబర్ దాకా వెళ్ళటం. అలాగే ముఖ్యంగా థిక్ ప్లాంటేషన్ కావాలి, తక్కువ వ్యవధిలో ఉండే తక్కువ తీర్ణంలో దాదాపు
200 గజాలు ఉన్నా 400 గజాలు ఉన్నాయి, కనీసం ఒక 50 గజాల స్థలం కూడా ఒక మినీ మనకి ఎకోసిస్టమ్ రావడానికి మియావాకి అనే జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక మియావాకి ఫారెస్ట్ మెథడ్. దాన్ని మనం అది మీకు చదివితే అవైలబిలిటీలో ఉంటుంది. మేము అటవీ శాఖ నుంచి కూడా దాని గురించి ప్రత్యేకంగా ఉద్యాన శాఖ నుంచి కూడా ప్రత్యేకించి దాని మీద ఇన్ఫర్మేషన్